పెట్టి మమ్మల్ని వెళ్ళకోకుండా ఆపాల్సిన అవసరం నెంబర్ 1 పాయింట్. అంటే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని వెళ్ళకపోతే మేము ప్రజా ఉద్యమం చేయడానికి వెళ్ళి మెమోరాండం ఇచ్చేవాళ్ళం, తిరిగి వచ్చేయాలా? బ్యారికేడ్లు నెట్టుకుని వెళ్ళాలా? అది నా ముందున్న ప్రశ్న. నేను బ్యారికేడ్ నెట్టుకుని వెళ్లి మెమోరాండం సమర్పించి వచ్చాను. సింపుల్ గా పోలీసులు బ్యారికేడ్లు పెట్టకోకుండా మమ్మల్ని ఎలవ్ చేసి ఉంటే జరిగేదేంటి? మేము ర్యాలీగా వెళ్లి ఒక మెమోరాండాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ లోనో ఎండిఓ ఆఫీస్ లోనో లేకపోతే అక్కడ మేము యాక్చువల్ గా ఇచ్చింది ఆర్డీఓ ఆఫీసులు ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళం. ఇంతే కదా. దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాలి పోలీసులు అనేది నా పాయింట్. నేను రౌడీజం చేశాను, దౌర్జన్యం చేశాను, ఏంటి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళానా? లేకపోతే పోలీసులు రోడ్డు పక్కన ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళానా? నా దోమ నేను వెళ్తేనే నాకు అడ్డం వచ్చారు, అడ్డం వచ్చినప్పుడు నెట్టుకుంటూ వెళ్ళాను, అంతే సింపుల్. అంటే మీరు పోలీస్ అధికారులని ప్రత్యేకంగా చెప్పాలంటే పట్టాభిపురం సిఐ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది తెలుగుదేశం నేతలు గుంటూరులో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పట్టాపురం పోలీసు ఆయన ఇన్స్పెక్టర్ నాకు టార్గెట్ చేస్తాడు. ఆయన లోకేష్ బంధు. ఓకే, నా కోసం అక్కడ పోస్ట్ చేశారు అనుకుంటాను. నేను అనుకుంటున్నా వాళ్ళు అనుకుంటున్నా పద్దాక పోయినసారి కూడా అతనితోనే తాగాదా నాకు. ఓకే, ఇప్పుడు కూడా అతనితోనే తాగాదా? నా ముక్కు రోజు వచ్చి గోగుతున్నాడు. నేను ధర్నాకి వెళ్తుంటేనో నేను మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటేనో నా ముక్కు గోగుతున్నాడు. నేను ఏం చేయాలా? నేను ప్రజానాయకుడిని, రాష్ట్ర మంత్రి చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. మా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నేను వెళ్తున్నాను. నా ముందుకు వచ్చి ముక్కు గోకాల్సిన అవసరం ఉంది? లోకేష్ నుంచి ఫోన్ రాగానే నా ముందుకు వచ్చి ముక్కు గోగుతున్నాడు. అంటే ఆయన మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడా ప్రతి సందర్భంలోనూ? రెచ్చగొట్టకపోతే రోజు నాకుతో అతను నాకేం పని లేదా, పాటలేదా? నా మెమోరాండం మేము ఇచ్చుకుని ఇచ్చేస్తాం, అంతే కదా. రేపు పేపర్లో వచ్చింది, అది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి వేయడు, మా సాక్షిలోనూ ఇంకా కడవా ఛాన్స్ లోనే వేస్తారు. దానికి ఎందుకు ఇంత హంగామా చేయాలి చెప్పండి? నాకు అర్థం కాలేదు. వింటున్న ప్రేక్షకులను చెప్పమనండి. ఆ తెలుగుదేశం లేకపోతే జనసేన నాయకులు నా మీద అంటున్నారు కదా, వాళ్ళని చెప్పమనండి. నాకేం పని అండి? పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళానా లేకపోతే పోలీసుల మీదకి వెళ్ళానా? నాకు ఎందుకు అడ్డం రావాలి చెప్పండి నాకు. మెమోరాండం ఇవ్వడానికి మేము బయలుదేరి ఊరేగింపుగా వెళ్తున్నాము. ఇది ఒక గుంటూరులోనే వెళ్తున్నామా? 174 నియోజకవర్గాల్లోనూ ఇదే జరిగింది కదా. ఓకే, అవును. అన్ని చోట్ల పీస్ఫుల్ గా అలౌ చేశారు కదా, 1-2 చోట్ల మినహా. అవును. మాకు ఎందుకు బ్యారికేడ్లు అర్థం పెట్టాలి? చూస్తున్నారు కదా, బ్యారికేడ్లు నేడుతున్నారు. నేను నేడుతుంటే వాళ్ళు నేడుతున్నారు. ఎందుకు? నేను పోలీస్ స్టేషన్ మీదకి వెళ్తున్నానా? సంఘ విద్రోహ శక్తినా? నేను